తీయకురా నా మేనమామలు ఎంతలో మనము తీయకురా నువ్వు వస్తానంటే తిట్టి తీరగా తోకుంటారా నువ్వు రానంటే బర్ర చెప్పుకుంటారా నువ్వు వస్తానంటే కళ్ళ కడుగా పెట్టుకుంటారా నువ్వు రానంటే కళ్ళ తీరి ఓసుకుంటారా భార్గవ్ నువ్వు వస్తానంటే ముగ్గురికి బడలు పెట్టుకుంటారా నువ్వు రానంటే పోయిన పొడిది ఊదుకుంటారే పిల్లగా గుడ్లు మంచి గుడ్లు కాదు బారను పాతుగుడ్డు రూపాయికి పుంజుగుడ్డు గుడ్లు 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 ఏంటి బాలు ఈ బాలను లగ్గమాలు మనం ఆడుతున్నాడు అని చెప్పి హరి రత్నానికి బాల రవరాజు మల్లయ్య పడ ఏనాడు పడుతుంటే రవరాజు మల్లయ్య గారా మల్లయ్య బాల రేటు కట్టిన మల్లయ్య ఏమంటున్నాడు మల్లయ్య సామారథరంగి అమ్మ మామినాడు మాట్లాడాలమ్మా కన్నాడుడమ్మా దౌడాడుడమ్మా నోట వడకరాలమ్మా జగత తప్పేటిలోనే తగరాలమ్మా అయ్యో ఈ బాబి దేవులతోటి ఈ బాబి తోటి అయ్యో నన్ను బాధలో వచ్చయో దేవుడా వినవచ్చయో వచ్చయా తగదు రక్తి బేబిలోన తగవచ్చయా జగదులోన తగవచ్చయా అయ్యా బాబాలు బాబాలు రమరామ అయ్యా బాబాలు మా ఇంట్లో రమరామ అయ్యా దోతాలు మా ఇంట్లో తండ్రి రమరామ అవి తొతకిందాల పోరు రమరామ నోటితోని తల్లి రమరామ బాలుడా ఇటువంటి మాట వారి సంగి బాలనైనా ఏమంటే పూత బోడరా ఈయన పురోనైనా రవరాజు వల్ల ఏమంటే వారి రెండు బాధపడుతుంటే అయ్యా రవరాజు మల్లారెడ్డి రవరాజ అయ్యా రాజుల శేఖరుడు రవరాజ దేవదేవుడు మంద దేవుడు గొర్రె మంద కాడబామ నేను అగ్గి కోరగంట అగ్నగా నీ కోరగంట రాలేదే బాబు దేవదేవుని మందార
కూర్చోబెట్టాడు బరిగా భయ్య ఆడదాని చూస్తే ఊరబోడు అంటు తలితే నామంత అయిపోతుంది అని అనుకుంటూ తలితే నామంత మురిగిపోతుంది నాతో అద్దమ్మా అయ్యయ్యయ్యయ్యో ఇటువంటి మాట వారి రవరాజు మళ్ళీ రత్నంగి బాలతోటి వలసబెట్టి రత్నంగి బాలతోటి మల్లయ్య తోటి ఏమంటుంది గబలా అయ్యో రవరాజు మల్లయ్య నేను లక్క మాడమంటే పిల్లగా ఒక లక్క మాడమంటున్నావు నేను మంచి మాట కొద్దినే లేకపోతే కొడుక నేను చెబుతున్న మాట చెవునంత పెట్టు మల్లయ్య రాజు మల్లయ్య తండ్రి రామో చెబుతున్న మాటలు తండ్రి రామో చిన్న బిడ్డమయ్యో మంచి మాట కొట్టి మర్రముందు మల్లయ్య చెడ్డ మాట మల్లయ్య నీ చెరుతున్న మల్లయ్య మంచి మాట కొట్టి మల్లయ్య మాత్రమా మంత్రి లేకపోతే మల్లయ్య అయ్యా నన్ను కన్నా తండ్రి తండ్రి రామో నన్ను కన్నా తండ్రి నగొండ రాజాజీ ఉన్నాడు మల్లయ్య నవరాజు మల్లయ్య వారి రత్నంగి బాలాయమంటే చెప్పుతున్నదాట నన్ను లెక్క మాత్రమే మా మంది లేకపోతే తన తండ్రి అదగొండ రాకు దాసి అది మనవాడు పుట్టినారు రామో రామో మనలో పుట్టిన రథం పోయి రామో కట్టుకొని నిన్ను అక్కడ విడాబడరా నిన్ను వంగిటానాయతురా మంచి మాట కచ్చి మల్లయ్య మర్యాద నల్లగా మాత్రం మా మంచి లేకపోతే లేదురా నా కన్నతండ్రి చేస్తున్నట్టు కొడకాని అక్కడ విడమూడ హంగజాలు ఎక్కువ నిన్ను మరణం చేసు మల్లయ్య అయ్యా ఇటువంటి మాటలు తండ్రి రావరా ఇటువంటి మాట వారి రత్నంగి బాల బాలతోడి నడవలుకుతుంటే రమరాజు మల్లయ్య ఏమంటాడమా రమరాజు మల్లయ్య ఇలా నన్ను లగ్గమంటే మా మంచిది మల్లయ్య నన్ను లగ్గమాడకపోతే అంటే నాకన్నా దాన్ని అదనకుండా రాజాజీ మంగళ ఉంటే రాజ్యం పోయి ఏడేసి బినిగలో ఏనాడు బింగి ఏడేసి బినిగలో ఎన్ను కట్టుకొని వస్తున్నాడు ఇలా నన్ను లగ్గమాడకపోతే నాకన్నా దానికి వచ్చినాక నేను చెప్పించానంటే ఆ పూల విడబోరే నిన్ను అంగిటానే ఎదురా నా మాట ఇరురా అయ్య నాదాయి బాలుడా ఇటువంటి మాట ఏనాడు రత్నకి దేవి అన్నప్పుడు రమరాజు మల్లయ్య ఏనాడు అంటుండు ఓ బామరావే రత్నమరాయే ఎత్తిన
అవుసు బాలంబు రమ రామ ఎక్కడున్నది ఓ బాబా రమ రామ నువ్వు తెలుసుకో ఓ బాబా రత్నవా నిన్ను లక్క మాతాడి కన్నతని అవుసు బాలం ఎక్కడున్నదో నువ్వు తెలుసుకో ఓ బాబా రత్నవా నేను చెప్పిన పెట్టు బామరత్నవా లంగ మాత్రం మధ్యలేనా ఎంబడవస్తున్నావు బామా ఇప్పటి కానీ అప్పటి కానీ మగవాడి ఎంబడ ఆడది ఎంబడవద్ద బామా ఆడదాని పట్టునే రామ రామ పట్టు ఇరవై వాడిదాని పట్టు బామ వరదున్న పొద్దు పట్టు ఒకటే అంటాడు బామ ఆవిడ పట్టు పట్ట కాలాల వాడినంటే కాస్త కూరాల వాడినంటే ఉంటుంది మగవాడు పట్టు పట్ట ఏనాడు వెయ్యి అడగాల చెప్పు దంగాల 90 దంగాల చెప్పులు అడగాల బామ మరి అంతనే వచ్చిన బామ ఒక్కనాడు అయితే లేకుండా కాదే కాదు బామ వారి ఆట పట్టిన ఆడిది బామ రామ రామ నీ కన్న తల్లి ఆదుబాలం ఎక్కడున్నది బాబా కన్న తండ్రి ఆదుబాలం చేసుకొని వచ్చినాక నేను లక్క మారుతా బాబా కన్న తండ్రి ఆదుబాలం ఎక్కడుంది అరుచుకోవచ్చు నేను లక్క మారుతా ఇటువంటి మాట రవరాజు మల్లయ్య ఏనాడు పలుకుతుంటే రవరాజు మల్లయ్య వారి రతనకి బలతోటి ఏనాడు పలుకుతుంటే సరే మల్లయ్య నాకన్నా తండ్రి ఆదుబలం ఎక్కడ ఉన్నదో నేను తెలుసుకుంటా గాని లక్క మాట అని చెప్పి నువ్వు ఏనాడు వలికినవో సరే నీ కోరకన్నా మల్లయ్య నాకన్నా తండ్రి ఆదుబలం ఎక్కడ ఉన్నది తెలుసుకుంటానని చెప్పి మల్లయ్య చేత పట్టింది బాబా మల్లయ్య వారి అరచేతిలో పట్టిన ఆయన బయట బలిని తయారు చేసి మల్లయ్య రూపపడ మరపు చేసిన ఆయన బయట బల్లి రూపం ఏనా తయారు చేసిందో బయట బల్లి రూపం చేసి వారి పొంగ సిరి కూడా గిడిచిపెట్టింది రత్నంగి బాల రత్నంగి బాల వారి రవరాజు మల్లయ్య బయట బల్లి రూపం మీద పొంగల సిద్ధికోట మీద రవరాజు మల్లయ్య ఇక్కడ తిరిగని అయ్యో వల్లకొండ రాక్షాచి మానవొట్టు రాజ్యమని ఆయన ఏనాడు వెళ్ళిపోయి కళ్ళ కళ్ళో కళ్ళ చేపలని బోటేసుకున్నాడు ఆయన ఏడెత్తిన ఆయన ఏనాడు వారి ఏమన్నా అడ్డుకొని అదే తిప్పిన కూడా పక్కన ఏనాడు కట్టుకొని అయ్యో అదనకుండా రాక్షాచి ఆ మానవొట్టు రాజ్యం విడిచిపెట్టి తిరిగి కూడా ఎంత వంతుండు గారాకు సాది రాజ్యం పోయి మింగి అని చెప్పి రాక్షసి
అయ్యో వదలకుండా రాగి తాగినైనా ఏనాడు బొక్కలు తిరిగి ఎరవచ్చి ఏడైతే బిడ్డలు ఎండలో కట్టుకోని 10 బిడ్డలైనా పక్కన కట్టుకొని ఆయనైనా మనముడు రాత్రి మంచి పెట్టి వారి పక్కన తిరిగి ఏనాడు ఎరవచ్చి బిడ్డరాయే రత్నమారే బొక్కల తిరిగోడ మీద బిడ్డ ఎన్నెన్నెను కలమాయా నాకు 8 మంది ఏర్పడుతుంది బిడ్డ మనిషి కంపు బిడ్డ మారి మారి ఉన్నది నీ కంపు బిడ్డ తీరు తీరుకున్నది మారివాడు ఎవరే భగవాడు ఎవరే మారివాడు ఎవడు బిడ్డ భగవాడు ఎవడు ఇతరుడు ఎవడు చేతుడు ఎవడు బిడ్డ చెప్పి అదనకుండా రాక్షసి పలుకుతుంటే ఆ రథనంగి బాల వారు వారు కూడా రాక్షసి తోటి ఆడి బాలనైనా ఏమంట ఉన్నది ఇంత ఉన్నాయినారా నన్ను తండ్రి నేను చెబుతున్న మాట నాయన ఏనాడు చెవుడు పెట్టమని చెప్పి రత్నంగి బాల అయ్యో రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రాముడానే రామన్న రామ నేను చెప్పుతున్నా మాటలురా ఎవడబెట్టు కన్న తండ్రి రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాముడానే రామన్న రామ రాఘవ రామన్న రామ రాముడానే రామన్న రామ అత్తారమే తువారి అతను కూడా రాజ్యాది పేరు మీద భారతంగి పేరు మీద నాగాలి వేసాల మీద బీరపై వేసాల మీద కావలంది వేసాల మీద భోగన్న వేసాల మీద 51 రూపాయల మోహన్ తండ్రి చెబుతున్నా మాట తండ్రి ఆ చెవుల రేటు పక్కడాది తిరిగోడ తిరిగోడ నడదండి ఒక్కదండి నడదండి ఒక్కదండి నయ్యారా నాయన ఎన్ని లోపల ఉన్నారా పలదేరు నాయన కడుపులో నాయన